2022లోనే ఆ రోజు నేనైతేనే ఆ రోజు సదర్ నాగేశ్వరరెడ్డి గారు అయితేనే అందరం కలిసి దీన్ని ఆ రోజు ప్రారంభించడం జరిగింది. సంజీవమ్మ గారికి మాసిరెడ్డి గారికి కూడా వాళ్ళకు గుర్తుంటుంది చేయడం జరిగింది. మళ్ళా ఇది నిజంగా పునఃప్రారంభం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, మన సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ గారు, అదేవిధంగా సిపిఐ స్టేట్ సెక్రటరీ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా ముప్పాల ఈ కార్యక్రమ టీఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ముప్పాల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాసిరెడ్డి గారు, సంజీవమ్మ గారికి నిజంగా ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. ఏదైనా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులతో మొత్తం ఈ కార్యక్రమానికి వెచ్చించి 10 మందికి ఉపయోగపడాలా అనే ఆలోచనతో, ఎందుకంటే వాళ్ళు చేసే పరిస్థితులు లేదు కాబట్టి, వృద్ధాప్యం వచ్చింది, కష్టం కాబట్టి ఈరోజు నిజంగా సిఆర్ ఫౌండేషన్ ఒక మంచి సంస్థకు దీన్ని అప్పగడం చాలా అభినందనీయం. నిజంగా భవిష్యత్తులో కూడా ఇది బాగా వృద్ధి చెంది ఒక వృద్ధాశ్రమే కాదు, ఇది ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నారు, వేరే కార్యక్రమాల్లో కూడా భగవంతుని దయతో రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏర్పడినా కూడా ఈ వృద్ధాశ్రమం ఇంకా కూడా అభివృద్ధి చేశాను. నేనైతేనేవి, మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు అయితేనేవి, అందరం కూడా కృషి చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా మమ్మల్ని మమ్మల్ని ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ, మాసిరెడ్డి గారికి, సంజీవమ్మ గారికి మంచి ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ కూడా భగవంతుడు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్. పెద్దలు సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ గారికి, గౌరవ ఎమ్మెల్యే పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారికి, ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య కార్యకులైన సంజీవమ్మ గారు, మాసిరెడ్డి గారు, అదేవిధంగా సిఆర్ ఫౌండేషన్ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఇది చాలా మంచి కార్యక్రమము. పెద్దలు నారాయణ గారు ఇంత మంచి బాధ్యత, అది కూడా ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో, అది మా ఎమ్మెల్యే గారు మా సొంత నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం మాకందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ నాయకులు నిజాయితీకి ఖచ్చితంగా బాగా డెవలప్ చేస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మేము ఇద్దరు కూడా కలిసి ఎంపీ ల్యాబ్స్లో 10 lakhs ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో ఇంత మంచి కార్యక్రమానికి ఇంకా కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎంపీ ల్యాబ్స్లో కానీ ఇంకా కూడా పెద్దలు నారాయణ గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో అవన్నీ కూడా చేసేదానికి మనస్ఫూర్తిగా ముందుకు వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని పిలిచి మాకింత గౌరవంగా మంచిగా చూసుకున్నందుకు పెద్దలు నారాయణ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.